హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రార్థనల పుస్తకం వీరికి వారు. మనం 13వ బ్రాహ్మణం దాకా చూసాం. 15 దాకా చూసామా? ఓకే. పూర్ణాయ ధీమహి తన్నో పరాత్పరః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగర ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వచనాదానగమన విసర్గానందహానోపాదానో అపేక్ష్యాఖ్యబుద్ధయో అనంగకుసుమాద్యష్టౌ. ఇక్కడ దాకా మాట్లాడుకున్నాం. అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగాంకుశ, అనంగమాలిని. ఇక 16వ బ్రాహ్మణం. అలంబుసా కుహుర్విశ్వోదరావారణాహస్తి జిహ్వా యశోవతీ పయస్విని గాంధారీ పూషా శంఖినీ సరస్వతీ ఇడా పింగళా సుషుమ్నా చేతి చతుర్దశనాడ్యః సర్వసంక్షోభిణ్యాది చతుర్దశ శక్తయః. సర్వసంక్షోభిణీ చక్రంలో 14 నాడులున్నాయి. మన శరీరంలో 72,000 నాడులున్నాయి. ఈ 72,000 నాడులలో 72 నాడులు అతి ముఖ్యమైనవి. 72 నాడులలో 14 ముఖ్యమైనవి. ఆ 14లో 3 ముఖ్యమైనవి. 3లో 1 ముఖ్యమైంది. 1లో మరలా 3 ముఖ్యమైంది. 3లో మరలా 1 ముఖ్యమైంది. ఏమిటండి ఇది? ఏమిటా నిర్మాణం ఇలా చేశాడు? కాస్త అర్థమయ్యేటట్టు చేయొచ్చు కదా, సింపుల్గా. ఇంత కాంప్లెక్స్గా చేయకపోతే. ఈ డిపార్ట్మెంట్ పేరు ఏమిటి? న్యూరాలజిస్ట్. ఇది అధ్యయనం చేసి ఆయన ఎవరండి? న్యూరాలజిస్ట్. ఆయన ఏం చేస్తాడు? 72,000 నాడులు ఈ శరీరంలో ఎలా వ్యాపించి ఉన్నాయో బాగా అధ్యయనం చేస్తాడు. 72,000 నాడుల నుంచి 72, 72 తర్వాత 14, 14 తర్వాత 3, 3 తర్వాత అదేమిటి? 1. మీరు అందరూ బాగా సుషుమ్న తర్వాత మరలా 3, సుషుమ్న లోపల మరలా 3. అవేమిటి?
వజ్రిణి, చిత్రిణి, కౌళిని. ఖడ్గమాలు ఇప్పుడే కదా పూజ చేయించాడు. అవన్నీ అవే విషయం, అందులో వేరే భాషలో చెప్తున్నాం అంతే. వజ్రిణి, చిత్రిణి, కౌళిని. కాబట్టి ఇందులో జాగ్రత్తగా ఎవరైతే ఈ 3 దాటి ఆ చివర ఆఖ్యం అంటాం, అంటే శీర్షం, ఆ శీర్షం దగ్గర ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి బ్రహ్మజ్ఞానం. సరే, ఇంతకీ మనకి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి లోపల? 12 14 14 సిస్టమ్సా 12 సిస్టమ్సా? లేటెస్ట్గా చదువుకున్న వాళ్ళైనా చెప్పాలండి. బాడీ కంటైన్స్ హౌ మెనీ సిస్టమ్స్, లేదంటే చిన్నపిల్లల్ని పట్టరావాలి. సరే, ఓకే. ఈ 14 సిస్టమ్స్ కూడా ఈ 14 ప్రధాన నాడుల చేత పనిచేస్తూ ఉంటాయి. అది ఎలాగా అంటే అలంబుస, కుహు, విశ్వోదర, వారణ, హస్తి జిహ్వా, యశోవతి, అయస్విని, శంఖిని, గాంధారి, పూషా, సరస్వతి, ఇడ, పింగళ, సుషుమ్న అనే 14 నాడులు, 14 శక్తులు. ఈ 14 సిస్టమ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి మన శరీరంలో. ఇంతవరకు చాలు మీకు, ఇంతకంటే లోపలికి అనవసరం. ఇంతకంటే బాగా లోపలికి తెలుసుకుంటే మీరు యోగ మార్గంలో బాగా నిష్ణాతులు అవ్వాలన్నమాట. సరే, అంత దూరం మనకు అనవసరం. ఈ 14 నాడులు, ప్రధాన నాడులు 14 మన శరీర వ్యవస్థలను నడుపుతూ ఉంటాయి. పంచప్రాణాలు ఈ 14 నాడులలో పనిచేస్తూ ఉంటాయి. అర్థమైందండి? ఈ పంచప్రాణాలు కూడా ప్రధానంగా పనిచేసేది ఇడా, పింగళ, సుషుమ్నలో పనిచేస్తూ ఉంటుంది. ఎవరైతే నివృత్తి మార్గంలో ఉంటారో వాళ్ళు సుషుమ్నలో ప్రాణాన్ని నిలపగలుగుతారు. ఎవరైతే ప్రవృత్తి మార్గంలో ఉంటారో వాళ్ళు ఇడా, పింగళలో నిలపగలుగుతారు. ఎవరైతే వ్యవహార నేనుగా ఉంటారో వాళ్ళు షడాధారములలో, అంటే ఏమిటి? మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రాలలో ఆ బయటికి దళములందు విహరిస్తూ ఉంటుంది హంస. అప్పుడు ఎవరు వారు? వ్యవహార నేను. అర్థమైందండి? వాడే జీవుడు. అలా వ్యవహరించకుండా ప్రతి పువ్వు మధ్యలో ఒక కర్ణిక దుద్దు ఉంటుంది. అలాగే ప్రతి చక్రం మధ్యలో కూడా ఒక దుద్దు ఉంటుంది. ఆ దుద్దు మీదకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు వాడు సాక్షి. సాక్షి అంటుంటాం కదా. ఆ హంస ఎప్పుడు సాక్షి? ఆ పువ్వు మధ్యలో ఉన్నటువంటి కర్ణికా మధ్యంలో కూర్చుని ఉందనుకో, అప్పుడెవరు? సాక్షి. చుట్టూ ఉన్న దళాల మీద తిరిగి వస్తే వ్యవహారం, అప్పుడు జీవుడు. అర్థమైందండి? సరే, ఇప్పుడు ఎవరైతే సుషుమ్నా నాడిలో ప్రయాణం చేస్తున్నాడు పైకి, ఒక చక్రం నుంచి మరొక చక్రానికి వెళితేనే కదా పై చక్రంలో మళ్ళీ జీవుడు తిరిగేది, మళ్ళా సాక్షి ఉండేది. జాగ్రత్తగా గమనిస్తే కలహంస, జీవహంస, అచలహంస అనే విధానంలో కూడా హంసతత్వం బోధించబడుతుంది. కలహంస, జీవహంస, అచలహంస. ఈ తిరిగి వచ్చేటప్పుడేమో జీవహంస, మధ్యలో కూర్చున్నప్పుడేమో కలహంస. అర్థమైందండి? మధ్యలో కూర్చుని ఈ ప్రయాణం చేస్తూ ఉంటుంది ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి, ఒక సెంటర్ నుంచి మరొక సెంటర్కి. ఈ 6 మీద పైకి కిందకి తిరుగుతూ ఉండేది ఎవరయ్యా అంటే ఈ కలహంసే. ప్రకాశ రూపంలో తిరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే ఎవరైతే అచలహంసన స్థితి దాకా చేరతారో వాళ్ళు సహస్రార మధ్యానికి చేరతారు. అక్కడ నిలబడ్డ వాళ్ళెవరు? అచలహంస లేక పరమహంస. ముందు పరమహంస అవ్వాలి, ఆ తర్వాత అచలహంస అవ్వాలి. కాబట్టి జీవహంస నుంచి మొట్టమొదటి ఏమవ్వాలి? ఈశ్వరహంసగా అనుభవం పొందాలి. ఈశ్వరహంస నుంచి పరమహంసగా అనుభవం పొందాలి. పరమహంస నుంచి అచలహంసగా స్థిరపడాలి. సరే, ఈ వ్యవహారం అంతా మన లోపల ఇమిడి ఉంది. అయితే ఇదంతా మనకి బాగా తెలియాలి అంటే ఏ తెలివికి తెలియచ్చు? ఏ తెలివికి తెలియచ్చు అండి? ఏ తెలివితో అయితే ఉప్పు, పప్పు, చింతపండు తెలుసుకుంటున్నామో అదే తెలివితో తెలుసుకోవచ్చా? ఇవన్నీ తెలుసుకోలేమా? ఉప్పు, పప్పు, చింతపండు తెలుసుకున్నామా లేదా తెలివితోటి? అదే తెలివితోటి ఇప్పుడు ఇడా, పింగళ, సుషుమ్న అని ఆ సుషుమ్నలో జరిగే ప్రాణాన్ని, ఆ ప్రాణం ఏ చక్రంలో జరుగుతోంది అనేది కానీ, అదేదో ఏమిటది జీవహంస, కలహంస, పరమహంస, అచలహంస అని చెప్తున్నారు కదా, ఈ హంసతత్వాన్ని ఈ తెలివితోనే తెలుసుకోవచ్చా? తెలుసుకోలేమా?
తెలుసుకోలేమా? ఏ కొత్త తెలివి కావాలి అప్పుడు? పాత తెలివి సరిపోదా? ఉన్న తెలివి సరిపోదా? ఉన్న తెలివే సరిపోతుంది, కానీ ఏ మార్గంలో పని చేయకూడదు? ప్రవృత్తి మార్గంలో పని చేయకూడదు. ప్రవృత్తి అంటే బహిర్ముఖం, బయటికి. ప్రవృత్తి అంటే ఏమిటి? బహిర్ముఖం. అర్థమైందా? అదే ఈ తెలివి ఏం తెలివి? అంతర్ముఖం. మన లోపల తెలివి పనిచేయాలన్నమాట. లోపల తెలివికి ప్రజ్ఞ అని పేరు. లోపల తెలివికి ఏమని పేరు? ప్రజ్ఞ. బయట తెలివికి ఏమని పేరు? జీవుడు. అర్థమైందండి? సరే, అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాణాపాన వ్యానో దాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయ దశవాయవో సర్వసిద్ధిప్రదాది బహిర్దశార దేవతా. హరి ఓం. శ్రీచక్రంలో బహిర్దశారం ఎక్కడ ఉంటుంది? కంఠం. విశుద్ధ చక్రమే బహిర్దశారం. అక్కడ ఈ కంఠం దగ్గరగా ఎవరైతే గట్టిగా పట్టుకోగలుగుతారో ఏమంటారు దీన్ని? జాలంధర బంధం. ఈ ఘంటిక, దీన్ని ఏమంటారండి? ఘంటిక. ఇదేమో బహిర్ముఖంలో ఘంటిక, అంతర్ముఖంలో ఘంటిక అంటే కొండనాలుక. అర్థమైందండి? ఇక్కడ పట్టడం చేతనైతే అక్కడ పట్టడం చేతనవుతుంది. ఇది ఎవరైతే గట్టిగా జాలంధర బంధం పట్టుకోగలుగుతారో వాళ్ళకి ఈ 5 ప్రాణములు, 5 ప్రధాన ప్రాణములు, 5 ఉప ప్రాణముల యొక్క వ్యవహారం అంతా స్వాధీనం అవుతుంది. ఏమిటా 5 ప్రధాన ప్రాణములు? ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదానములు, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయములు అనే 10 వాయువులు ఉపవాయువులు. సరే, వీటితోటి ఏం చేస్తున్నాం మనం? ఏమైనా చేస్తున్నామా, చేయడం లేదా? బాహ్య దశారంలో నివసించే సర్వసిద్ధిప్రద మొదలైన దేవతలు ఏతద్వాయు సంసర్గ కోపాధిభేదన రేచక పాచక శోషక దాహక ప్లావక ఇది ప్రాణముఖ్యత్వేన పంచధా జఠరాగ్నిర్భవతి. మన శరీరంలో 14 వ్యవస్థలు ఉన్నాయని, అవి నిర్వహించడానికి ప్రాణశక్తి అవసరమని మనకు తెలుసా తెలీదా? ఏమిటవి అంటే ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదానము. ఏమిటి చేస్తున్నాయి ఇవి? రేచకము, పాచకము, శోషకము, దాహకము, ప్లావకము. ఏమిటంటే 5 పనులు చేస్తున్నావు అవి. రేచకము, రేచకం అంటే వాళ్ళు తీసుకోవడం, విడవడం. పాచకము అంటే తిన్నవి జీర్ణం చేసేయడం. అప్పుడే అసలే 16 రకాల పదార్థాలు వేసేస్తాం కదా, అవన్నీ అరిగించాలంటే ఎవరు? సమాన వాయువు. రేచక ఎవరు? ప్రాణవాయువు. సరే, శోషక ఆ తర్వాత ఏం చేయాలి? దాన్ని అన్ని నాడులకి పంచిపెట్టాలి. ఎంతైందండి? తర్వాత ఏం చేయాలి? దాహక, బాగా శక్తి విడుదల చేయాలి. తర్వాత ఏం చేయాలి? ప్లావక, అప్పుడేం చేయాలి? విసర్జించాలి. అవసరమైంది తీసుకోవాలి, అనవసరమైంది వదిలేయాలి. సరే, ఈ 5 పనులు ఎవరు చేస్తున్నారు? ఈ పంచప్రాణాలు చేస్తున్నాయి. కాబట్టి మన జఠరాగ్ని అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? ఈ ప్రాణ సంయోజనీయత మీద ఆధారపడి. ప్రాణము చే నడుపబడే వాయువులు వేరు వేరు ఉపాధుల ద్వారా జఠరాగ్ని స్పృశించడం వలన అది ఖాళీ చేసేది, జీర్ణం చేసేది, ఎండబెట్టేది, దహించేది, తడిపేది అనే 5 అగ్ని కళలుగా విభజించబడింది. ఇంతకీ జఠరాగ్ని అంటే అగ్నేనా? వైశ్వానరాగ్ని. అందులో ఎన్ని కళలు ఉన్నాయి ఇప్పుడు? 5. సరే, క్షారక, ఉద్గారక, క్షోభక, జృంభకో, మోహక ఇది నాగప్రధాన్యేన పంచవిధాతే మనుష్యాణం దేహగా భక్ష్య భోజ్య చోష్య లేహ్య పేయాత్మక పంచవిధమన్నం పాచయంతి. తినివేసేది, పైకి చిమ్మేది, బాధించేది, విజృంభింపజేసేది, కరిగింపజేసేది అనే ఈ 5 అగ్నులు నమలడం, చప్పరించడం, పేల్చడం, నాకడం, త్రాగడం అనే క్రియల ద్వారా ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనం ఏదో రకరకాల ఆహారాలు రకరకాలుగా తింటామట. ఈ రకరకాలుగా తినే ఆహారాలన్నింటినీ రకరకాలుగా అది అరిగిస్తూ ఉందట. క్షారక, ఉద్గారక, క్షోభక, జృంభకో, మోహక. ఆఖరిది ఏమిటండి? మోహక అంటే ఏమిటి? ఇంకా మళ్ళా కావాలంటాం. అర్థమైందా? ఏదైనా సరే రెండోసారి అడిగారంటే వాటిలో ఏ లక్షణం ఉన్నట్టు? మోహక. అందుకని శంకర భగవత్పాదులు అంటారు ఏమని? నతు స్వాద్వన్నం యాచ్యతాం
రుచిగా ఉన్నటువంటి దానిని అడుగరాదు అంతే. ఏమండి, రుచిగా లేని ఎవరైనా అడుగుతారు? నాకు అర్థం కాదు. అంటే అడగకూడదు అని అర్థం, రెండోసారి అడగకూడదు అని అర్థం. నతు స్వాద్వన్నం యాచ్యత. ఇంతకీ భార్య గారు భర్త గారిని బాగుందా మళ్ళా వేయమంటారా అని అడగాల వద్దా? అడగాల్సిందేనట. అడగకపోతే ధర్మ విరుద్ధం. కానీ భర్త గారి ధర్మం ఏమిటి? నో, బిగ్ నో అని చెప్పాలి. అది భర్త గారి ధర్మం. 3 సార్లు అనకూడదు. అర్థమైందండి? భార్య గారి ధర్మం ఏమిటి? ఒకసారి అడగాలి, అంతేగాని 3 సార్లు అడగకూడదు. తినేదాకా వేధించకూడదు వాడిని. ఒకసారి అడగాలి నీ ధర్మం. ఏమండి బాగుందా వేయమంటారా? ఓకే, అలాగే. నో థ్యాంక్స్ అనాలి ఈయన. అలాగా. అర్థమైందండి? ఎందుకని? అది ఎందులోకి చేరిపోతుంది? లేకపోతే మోహకః. అర్థమైందండి? దీనికి ఉదాహరణ చెప్తారు. పరమాచార్య వారు ఏదో యాథాలాపంగా ఉండి తోటకూర పప్పు తింటూ బాగుంది అన్నారట. అంతే, ఇంతే సంగతులు. వారం అంతా తోటకూర పప్పే. అదే ఏదో ఒకటి ఏముందా అంటూ. సరే, ఇంతకీ ఆయనకి 3వ రోజు కూడా అదే పెట్టేటప్పటికి డౌట్ వచ్చేసింది. ఏదో అక్కడ తేడా వచ్చింది. ఏమిటినైనా మహానుభావం 3 రోజులు ఒకటే పెట్టేవేంటి? మీరు బాగుందన్నారు కదా సార్ అన్నారు. సార్ అంటారా పరమాచార్య గారిని కదా? స్వామి మీరు 3 సార్లు బాగుందన్నారు కదా స్వామి. ఎప్పుడూ జీవితంలో మీరు బాగుందనలేదు. నా సర్వీసులో ఎప్పుడు మీరు బాగుందనలేదు. మీరు బాగుందన్నారంటే మీ జీవితం అంతా తోటకూరనండి. ఇది చాలా ప్రమాదం రా నాయన. ఇప్పుడు పరమాచార్య స్వామి వారిని దర్శించాలంటే ఏం కావాలి? అంతే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా అయిపోయింది. చివరికి మనం కూడా ఈశ్వర పూజనానికి వెళ్ళేటప్పుడు ఏమని చేసాం? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా పోయింది. చివరికి ఏం మిగిలిపోయింది? పత్రం పుష్పం ఫలంతోయం దగ్గర బండి ఆగిపోయింది. అమ్మవారికి మందార పూలు ఇష్టం, ఎర్ర పూలు ఇష్టం, అయ్యవారికి తెల్ల పూలు ఇష్టం. ఇలా ఏమిటేమిటో ఇష్టాలు కూడా వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళ దేవతలు ఎలా అవుతారు? కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఏది మనం మోహ లక్షణం దాకా వెళ్ళకూడదు. ఎందుకని? గాలి పీల్చి గాలి వదిలిపెట్టడం అనే ఒకే ఒక అభ్యాసమే మనకి ఈ శరీరం మీద మోహం కలిగేటట్టు చేస్తుందట. ఈ శరీరం మీద మనకి మోహం ఎందుకు కలుగుతుందట అంటే గాలి పీల్చి వదిలిపెట్టడానికి ఉపకరిస్తుందట ఈ శరీరం. ఆ గాలి పీల్చి వదిలిపెట్టడం అనే ఒకే ఒక అభ్యాసానికి ఉపయోగపడడం చేత ఈ శరీరం మీద నాకు మోహం ఏర్పడింది. కాబట్టి ఎవరైతే ఈ గాలి పీల్చి వదిలిపెట్టడం అనే దాన్ని మోహ లక్షణంతో కాకుండా మోక్ష లక్షణంతో వాడతారు, వాడు అంతర్కుంభకాన్ని కేవల కుంభకాన్ని సాధిస్తాడు. మోహ లక్షణంతో ఉన్నవాడు వాడికి అసలు ఏ గొడవ లేదు. కోరక రేచక కుంభకాలతో వాడికి అసలు పనే లేదు. ఎగశ్వాస దిగశ్వాస పడుతూ ఉంటాడు. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా మానవుడు వీటిని స్వాధీనపరుచుకోవాలట. ఈ 10 ప్రాణములను స్వాధీనపరుచుకుని ఏమేమి సాధించాలి? ముందు బాహ్య కుంభకాన్ని, ఆ తర్వాత అంతర కుంభకాన్ని, ఆ తర్వాత కేవల కుంభకాన్ని సాధించి మోక్షపదాన్ని చేరాలి. ఏతాదశ వహ్నికలా సర్వజ్ఞాద్యా అంతర్దశారదేవత. అగ్నిలోని 10 అంశములు సర్వజ్ఞ మొదలైన 10 కోణాలు కలిగిన లోపలి చక్రంలోని సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రద, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధారస్వరూప, సర్వపాపహర, సర్వానందమయ, సర్వరక్షారూపిణి, సర్వేప్సితదాయిని అనే 10 దేవతలుగా ఉన్నారు. కాబట్టి మనలో ఉన్న 10 ప్రాణములు ఏమిటి? 10 దేవతలు. పంచాగ్నులు ఏమిటి? అగ్ని దేవతలు. అన్నీ దేవతలేనండి. ఈ శరీరం అంతా దేవతలే. కానీ మనం వాటిని ఎలా చూస్తున్నాం? పులిహార దద్దోజనంలాగా. దోషం పరమాత్మదంటారా మంది అంటారా? పరమాత్మ అందరినీ అలాగే సృష్టించాడు, ఒకే రీతిగానే సృష్టించాడు. సకల దేహములందు శ్రీచక్రం సమానం. ఆడవాళ్ళలోనే శ్రీచక్రం ఉంటుంది, మగవాళ్ళలో ఉండదు అనుకోకర్లే. అర్థమైందండి? ఎందుకంటే మా అమ్మగారు కదా, మా డిపార్ట్మెంట్ వేరే అంటానికి వీల్లేదు. శ్రీచక్రం ఎవరికైనా శ్రీచక్రమే. అర్థమైందండి? కాబట్టి మీ శరీరాన్ని ఎలా భావన చేయాలి? శ్రీచక్రంగా భావన చేయాలి. ఆ ఖడ్గమాలలో చదువుతున్న దేవతలన్నీ కూడా శ్రీచక్రంలోనివే. ఆ దేవతలన్నీ ఈ శరీరంలోనే ఉన్నాయి. కాకపోతే ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలన్నమాట. అందుకని ఆ శ్లోకం ఇందాక చెప్పారు కదా, ఏమిటది? బైందవం బ్రహ్మరంధ్రంచ దగ్గర నుంచి భూపురత్రయం, ఆఖరిది ఏమిటి? భూపురత్రయం. అక్కడ దాకా
జాగ్రత్తగా భావన చేయడం రావాలి. భావన చేస్తేనే భావనోపనిషత్తు. అర్థమైందండి? అమ్మవారి ఇంతకీ సంతృప్తి దేనితో పొందుతుంది? ఆహా, మీ అందరికి బాగా వచ్చేస్తుంది. భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః. అర్థమైందండి? తల్లి అలా, తండ్రి తల్లిగారేమిటి? భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః. మా అబ్బాయి నాకు చీర పెడదామని అనుకున్నాడు, అది చాలు నాకు సంతోషం. అంతే. పెట్టాడా పెట్టలేదా అనవసరం, అబ్బాయి అనుకున్నాడు, అదే చాలు నాకు, అంతే అనుకుంటున్నాడు తల్లి. తండ్రి ఏమనుకుంటాడు? ఎక్కడ ఉండాలి ఇప్పుడు తండ్రి అంటే? అంటే ఎక్కడుండాలి? అద్వైత స్థితిలో అయితేనే తండ్రి ఆనందపడతాడు. తల్లి భావం చాలండి నాకంతే. సరే, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం మళ్ళీ. శీతోష్ణ సుఖ దుఃఖేచ్చ సత్వరజస్తమో వశిన్యాదిశక్తయో అష్టౌ. శక్తయో అష్టౌ, అంతే సూత్రం, అంతే. ఇంతకీ మనకి ద్వంద్వానుభవాలు కలుగుతున్నాయా, కలగడం లేదా? ఎందులో మొదటిదేది? శీతలము, ఉష్ణము. పొద్దున్నే స్నానం చేసేవాళ్ళకి బాగా తెలుస్తుంది. పైన రాత్రంతా వర్షం పడి నీళ్ళన్నీ బాగా చల్లగా అయిపోయి తెల్లవారుజామున 4 గంటలకి స్నానం చేస్తూ ఉంటే గజగజ వణికి 104 జ్వరం వస్తే అప్పుడు కూడా చన్నీళ్ళు స్నానం చేయాలనిపిస్తే, అనిపించింది ఒకరికి, శంకరులకు. అర్థమైందండి? గంగా స్తోత్రం చెప్పారు హరిద్వారంలో. ఎక్కడ చెప్పారండి అది? హరిద్వారంలో. ఆయనకు అప్పుడు 105 జ్వరం ఉంది. 105 జ్వరం ఉంటే స్వామి వైద్యం చేయించుకుందామని అన్నారు మనవాళ్ళు. అయ్యా వైద్యం ఎందుకయ్యా, వ్యాధి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో వచ్చింది కదా. కాబట్టి ఆ పూర్వాన్ని మనం పావనమైనటువంటి గంగలో స్నానం చేసి పోగొట్టుకుందామని 105 జ్వరంతో వెళ్ళి గంగలో మునిగారు. ఆ మునిగినప్పుడు ఆయన గంగా స్తోత్రం స్ఫురించింది. ఏంటండి అది? దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన పాలిని. ఎంత గొప్పగా రాశారు. 105 జ్వరంలో చన్నీళ్ళలో, ఐసు నీళ్ళల్లో మునిగితే గంగా స్తోత్రం స్ఫురించింది శంకరులకు. మనకండి ఊరికే అట్లా అదిగో సెలైన్ స్ఫురించింది. ఎంత తొందరగా వెళ్ళి సెలైన్ పెడితే వీడు బతుకుతాడు రా బాబు అనుకుంటాడు. ఎందుకని అంటే శరీరం అదే, కానీ దాని లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ ధీ విశేషం. అదేనండి, మనకి ఆయనకు ఒకటే శరీరం, వేరే శరీరం ఏం లేదు. కానీ ఆయన ఆ శరీరాన్ని ఎలా వాడారు, మనం అదే శరీరాన్ని ఎలా వాడుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ దృష్టితో గురువుని చూడాలట. అది చూస్తే జగద్గురువు అయినటువంటి శంకరులు ఎన్ని కష్టాలు పడ్డారో, ఆ అన్ని కష్టాల్లో ఇప్పుడు మనం 1,00,000 కూడా మనమేం పట్టాల. కానీ మనకి మాత్రం తెలివి ఎక్కడ రావాలి ఏకంగా? పూజ అయిపోయేటప్పటికి మోక్షం కావాలి మాకు, అంతే. సరే, ఏమిటట ఇంతకీ? చలి, వేడి, సుఖం, దుఃఖం, ఇచ్ఛ, సత్వ, రజస్తమస్సు అనే గుణాలు, వశిని మొదలైన అష్టశక్తులు. ఏమిటండి ఈ వశిని? చెప్పండి ఎవరో. కామేశ్వరి, మోదిని, విమలే, 8. ఈ 8టిని ఏమంటారు? వశిన్యాది వాగ్దేవతలు అంటారు. అర్థమైందండి? ఏమిటంటే ఇంతకీ వశిన్యాది వాగ్దేవతలు మనకి అనుగ్రహించేది? చలి, వేడి, సుఖం, దుఃఖం, ఇచ్ఛ, సత్వం, రజస్సు, తమస్సు. మనలో ఇప్పుడు వస్తున్నాయో రావట్లేదా? రోజు తెలుస్తున్నాయో తెలియట్లేదా? ఈ 8 ఎవరి వల్ల తెలుస్తున్నాయని మనం అనుకుంటున్నాం? ఇంతకీ ఎవరి వల్ల తెలుస్తున్నాయి అనుకుంటున్నాం? ఏదో ప్రపంచం వలన, అంతేనా కాదా? నీలో గుణాలు ఎవరి వల్ల కలుగుతున్నాయి? పక్కవాడి వల్ల, నా వల్ల కాదు. అంతేనా? ఎవరిలో అయినా గుణాలు ఎవరి వల్ల కలుగుతాయి? ఎవరి వల్ల వారికే. ఎవరికి ఎంత ప్రాధాన్యం అంటారు? మీరు మీ పక్కవాడికి ఇంపార్టెంటేనా కాదా?
మీరు మీకు ఇంపార్టెంటా, మీ పక్కవాడికి ఇంపార్టెంటా? ఏమండి, మీరు మీకు ఇంపార్టెంటా, మీ పక్కవాడికి ఇంపార్టెంటా? మీ పక్కవాడికి మీరు ఇంపార్టెంట్ అనుకుంటే వాడు పోతే మీరు కూడా పోవాలి, వాడు వస్తే మీరు కూడా రావాలి, వాడితో మీరు వ్యవహరించాలి. దాన్నే రుణానుబంధం అంటారు. అర్థమైందండి? మీకు పరమాత్మ ప్రధానం అనుకోండి, మీకు పరమేశ్వరుడు ప్రధానం అనుకోండి. ఆ పరమాత్మ, పరమేశ్వరుడు, పరమేశ్వరి ఏం చేస్తారు? రుణానుబంధంలో నుంచి విడుదల చేస్తారు. కాబట్టి ఎవరైనా మన రుణాన్ని పెంచే వాళ్ళని వెంబడించాలంటారా, రుణంలోంచి విడుదల చేసేవాడిని వెంబడించాలంటారా ఎప్పుడైనా మనం? కానీ ఇప్పటివరకు ఏం చేసామంటారు మనం? ఇప్పటివరకు ఏం చేసాం? ఈ రుణాన్ని విడుదల చేసేవాడు ఎక్కడున్నాడా అని వెతకడమే సరిపోయిందండి బాబు మాకు. ఎవరిని చూసినా కూడా రుణాన్ని పెంచేవారే కనపడ్డారు, కానీ రుణాన్ని విడుదల చేసేవారు ఎవరు కనపడలేదు. మరి కనబడాలి అంటే ఈ వశిన్యాది వాగ్దేవతల యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళు ద్వంద్వాతీతులు అవుతారు. అర్థమైందండి? కాబట్టి వశిన్యాది వాగ్దేవతలు ఎక్కడ ఉంటారు? కంఠస్థానంలో ఉంటారండి. ఈ జాలంధర బంధం ఎవరికైతే సిద్ధిస్తుందో వాళ్ళకి వశిన్యాది వాగ్దేవతలు సిద్ధిస్తారు. వాళ్ళకి వాక్ సిద్ధి కలుగుతుంది, గుణాతీతులు అవుతారు. సరే, శబ్ద తన్మాత్ర పంచపుష్పబాణా అంతే. ఎవరైనా చెప్తారా? తన్మాత్రలు ఎన్ని? 5. ఏమిటది? శబ్ద స్పర్శ రూప రస గంధములు. తన్మాత్రలకి పంచభూతములకు తేడా ఏమిటి? అంతే. అపంచీకృతమైతే తన్మాత్ర, పంచీకృతమైతే పంచభూతములు. అర్థమైందండి? అర్థం కావాలంటే ఎలాగా? మీకు బాగా అర్థమైనట్టే, అర్థం కానంటే ఇప్పుడు మీరు ఒక మిక్చర్ తయారు చేయాలండి. ఏం కావాలి మిక్చర్ తయారు చేయాలంటే? 5 కావాలి. ఏమిటవి? అటుకులు కావాలి, బూందీ కావాలి, పల్లీలు కావాలి, పుట్నాలు కావాలి, కారపూస కావాలి, అంటారు దాన్ని సన్న ఏదో మొత్తానికి అది కావాలి. ఈ 5 కలిపితే మిక్చర్. అంతే. నాకు అర్జెంటుగా మిక్చర్ తయారు చేయాలి. ఈ 5 లేకుండా తయారవుతుంది ఎక్కడి నుంచైనా? అవదు. అవుతుందా? అవదు. ఈ 5 విడివిడిగా ఉన్నాయి. అప్పుడేమిటవి? తన్మాత్రలు. 5 కలిసిపోయినాయి. అప్పుడెవరు? పంచభూతాలు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అర్థమైందండి? ఇప్పుడు ఈ మధ్య మీకు అర్థమయ్యా మోడర్న్ భాషలో చెప్పాలంటే పంచదాల్. అందరూ రొట్టెలు దేంతో వేసుకున్నారు? పంచదాల్. 5 రకాల పప్పులు కలిపి వేసుకుని దాంతో వేసుకుంటున్నారు. 5 కలిపితే అవి కలిసిపోయినాయి అంటారా? నిజంగా కలిసిపోతాయా? కలిసిపోవు. కానీ వాటి లక్షణాలు మనకి లభిస్తాయి. అలాగే పంచతన్మాత్రల యొక్క లక్షణాలు పంచభూతాలలో వ్యక్తంగా లభిస్తాయి. పంచతన్మాత్రల యొక్క లక్షణాలు పంచభూతాలలో వ్యక్తంగా లభిస్తున్నాయి. పంచభూతాలలో వ్యక్తంగా ఉన్నటువంటివి పాంచభౌతిక దేహంలో విశేషంగా లభిస్తున్నాయి. పంచభూతాలలోనేమో సామాన్యంగా లభిస్తున్నాయి, పాంచభౌతిక దేహంలోనేమో విశేషంగా లభిస్తున్నాయి. ఆకాశం శబ్ద తన్మాత్ర అండి. అపంచీకృత ఆకాశం ఏమిటి? శబ్ద తన్మాత్ర. పంచీకృత పంచభూతాలలో ఉన్న ఆకాశం ఏమిటి? శబ్దం. అర్థమైందండి? శబ్దం అంటే ఏమిటి? అకారము నుంచి క్షకారము దాకా ఉన్నటువంటి శబ్ద తన్మాత్ర. మరి పంచ తన్మాత్రలో ఉన్నది ఓంకారం. పంచ తన్మాత్రలో ఉన్నది ఏమిటి? ఓంకారం. ఆ ప్రణవ శబ్దం, ప్రణవ నాదం నుంచి అకారం నుంచి క్షకారం వరకు అక్షరాలు వ్యక్తమైనాయి. ఎక్కడ? ఆకాశ స్థితిలో. ఎక్కడ వ్యక్తమైనాయి? ఆకాశ స్థితిలో. కాబట్టి ఈ సకల సృష్టికి మాతృక ఎవరు? ఆ అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అక్షరాలే మాతృక. ఆ ఆకాశమే అవకాశం ఇచ్చింది. కాబట్టి సకల సృష్టి ఆకాశంలో నుంచి వ్యక్తమైంది. సరే, అదే ఆకాశం మన స్వరపేటికలో ఉంది. ఉందా లేదా? కాబట్టి మనం అకారం నుంచి క్షకారం వరకు పలకగలుగుతున్నామా లేదా? మానవోపాధి దివ్యత్వాన్ని పొందడానికి, దివ్య జ్ఞానాన్ని సముపార్జించడానికి, దివ్య జీవనాన్ని సముపార్జించడానికి ఉపయుక్తమైనటువంటి ఉపాధి మిగిలినటువంటి 84 లక్షల జీవరాశుల కంటే. ఎందుకని?
అకారం నుంచి క్షకారం వరకు కూడా స్పష్టంగా పలుకగలిగేటటువంటి విశేషంగా సంపుటీకరణతో వ్యక్తీకరించగలిగినటువంటి పాంచభౌతిక ఉపాధి మానవోపాధి. కాబట్టి వశిన్యాది వాగ్దేవతల యొక్క వికాసం చేత మనకి మానవోపాధి లభించింది. ఈ ఉపాధిని కనుక మనం ఆ వశిన్యాది వాగ్దేవతల యొక్క అనుగ్రహం ద్వారా ఈ విశుద్ధ చక్రాన్ని దాటించి ఆజ్ఞా సహస్రార చక్రానికి తీసుకెళ్ళగలిగిన వాడేమో ముక్తుడు. వాళ్ళ అనుగ్రహాన్ని ఉపయోగించుకుని మనం ఇలా దాటలేకపోయామనుకోండి, ఈ ఘంటిక ఈ లంబికని దాటలేకపోయామనుకోండి, అప్పుడు మనం ఎవరు? బద్ధజీవులు, కిందకు పోతాం. కాబట్టి ప్రాణోత్క్రమణానికి ప్రాధాన్యత వచ్చింది. ఎలా వచ్చింది? ప్రాణాలు ఉత్క్రామ్యం పొందినాయి అంటే పైనుంచి పోయినాయి, అంటే ముఖంలో నుంచి కనుక ప్రాణం వెళ్ళింది. అప్పుడు ఆ శవానికి వర్చస్సు ఉంటుంది, ఆ పార్థివ దేహానికి వర్చస్సు ఉంటుందండి. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు. మహానుభావులు కొంతమంది వెళ్ళారు. పరమహంస యోగానంద, అరవింద మహర్షి, ఇలా చాలామంది వెళ్ళారు. ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూడా దాదాపు వారి పార్థివ దేహం వారం రోజులు, 2 వారాలైనా కూడా ముఖం వసివాడకుండా, అంటే జీవించి ఉన్నప్పుడు ఎంత కళగా ఉంటుందో అలాగే ఆ పార్థివ దేహం ఉంది. అలా చూసిన వాళ్ళు ఉన్నారు, అలా నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి భారతదేశంలో ఇలాంటి యోగ విద్యలు, బ్రహ్మ విద్యలు అందుబాటులో ఉన్నాయి. మానవుడు కూడా మానవోపాధిని ఉపయోగించుకుని ఈ విశుద్ధ చక్రాన్ని దాటి జాలంధర బంధం ద్వారా లేదా మహాబంధం ద్వారా ప్రాణాలను ఉత్క్రామ్యత పైకి తీసుకెళ్లడం అనేటటువంటి జపయజ్ఞాన్ని, ప్రాణయజ్ఞాన్ని, ధ్యానయజ్ఞాన్ని, జ్ఞానయజ్ఞాన్ని గనక చేసినట్లయితే లోపల ఎన్ని యజ్ఞాలు చేయొచ్చు? జపయజ్ఞం, ప్రాణయజ్ఞం, ధ్యానయజ్ఞం, జ్ఞానయజ్ఞం, ఈ 4 లోపల చేయవచ్చు. అర్థమైందండి? స్వాధ్యాయ యజ్ఞం 5వ యజ్ఞం ఏంటండి? ఈ 5 కూడా అంతర్ముఖంలో చేసేటటువంటి యజ్ఞాలు అంటారు. మిగిలినవి బహిర్ముఖంలో చేసే యజ్ఞాలు. అవేమిటి? వైశ్వదేవ యజ్ఞం, వైశ్వానర యజ్ఞం ఇత్యాదులు బయటకు చేసేటువంటి హోమ ప్రక్రియలు, నిత్య పూజాదికాలు, జ్యోతిష్ఠోమాది క్రతువులు ఇత్యాదులన్నీ కూడా బయటికి చేసేవి. అదే లోపల చేసేవి ఏంటి? జపయజ్ఞం, ప్రాణయజ్ఞం, ధ్యానయజ్ఞం, జ్ఞానయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం. సరే, వీటన్నింటికీ కలిపి చివరికి స్వాధ్యాయ యజ్ఞం అని పేరు. సామాన్య నామం ఏమిటంటే లోపలన్నీ కలిపి స్వాధ్యాయ యజ్ఞం. ఎవరైతే ఈ 5 యజ్ఞాలను లోపల చేసి ఈ ప్రాణాన్ని సహస్రారంలో నిలుపుకోవడం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అంతర్కుంభకం, కేవల కుంభకం, ఉన్మని, మనోన్మని అవస్థల ద్వారా తెలిసిన వారు ఉంటారు, వాళ్ళు వీటన్నింటినీ దాటినటువంటి వాళ్ళు అవుతారు. ఇంతకీ అమ్మవారి చేతిలో ఒక ధనుస్సు ఉందట, 5 బాణాలు కూడా ఉన్నాయట. ఏమిటా ధనుస్సు? ఇక్షుకోదండ. ఏమిటండి అది? చెరుకు విల్లు. ఏం దొరకలేదంటే ఆవిడికి, నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద శివధనుస్సో, వైష్ణవ ధనుస్సో, లేకపోతే వజ్రాయుధమో, లేకపోతే సుదర్శనమో, అలాంటి మహామహా ఆయుధాలు పట్టుకోవాలి. కానీ ఈ చెరుకు విల్లు ఏమిటండి? నాకు అర్థం కాదు. మనః ఇక్షుధను, రాగ పాశ, ద్వేషాంకుశ, 4 ఒకసారి చెప్పేసుకోవచ్చు. ఆవిడ చేతిలో ఉన్న ఆయుధాలన్నీ చూసుకోమంటున్నారు. ఏమిటవి? మనః ఇక్షుధను, సకల జీవరాశిలో ఉన్న మనస్సే ఆవిడ ధనుస్సు. అంతే. మంచి చాలా విలువైన ధనస్సేనా, బలమైన ధనస్సేనా? మనస్సు ఆవిడ చేతిలో ఉందట. మన చేతిలో ఉందా, ఆవిడ చేతిలో ఉందా మనస్సు? మనస్సు మన చేతిలో ఉందా, ఆవిడ చేతిలో ఉందా? మనస్సు మన చేతిలో ఉంటే, మనస్సు మన చేతిలో ఉంటే 4 కూరలు, 4 పచ్చళ్ళు, 4 ఏమిటది, 4 16 చేయాలి కదా, చేయాలి వద్దా? అప్పుడు మనసు ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర. అర్థమైందా? ఒకటే చేస్తే ఏదో పొలగం, లేకపోతే ఏదో పరవాన్నం, ఆ ఒకటే చాలు అమ్మకి. మనకి 4 16 కావాల్సిందేనండి బాబు. మహానివేదన ఎవరికి? ఇంతకీ మనకి. అమ్మవారికి ఏమిటి? ఏదో ఒక పొలగం, ఓ పరవాన్నం చాలు ఆవిడకి. అంతేనా కదా? ఈ 10 రోజులు 16 రకాలు వండమని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. అంతేనా కదా?
పాయసాన్న ప్రియా త్వక్స్థాపశులోక భయంకరి ఉడాన్న ప్రీతమానస. ఏం లేవా? లలితా సహస్రనామంలో ఏమండమంటున్నారు? మళ్ళా ఇప్పుడు అదంతా చదవక్కర్లేదు. కాబట్టి మనస్సు మన దగ్గర ఉండాలా, ఆవిడ దగ్గర ఉండాలా? ఆవిడ దగ్గర ఉంటే ఓడి చాలు, మన దగ్గర ఉంటే 16. సరే, ఇంతకీ ఆ ధనస్సులో బాణాలు ఉండాలా వద్దా? ఉండాలా? బాణాలు లేని విల్లు ఏం చేసుకుంటాం? ఆ బాణాలు ఏమిటి తెలుసా మీకు ఎవరికైనా? ఏమనండి, పంచ బాణములట. 5 బాణాలు నాయుడు, ఒకటి కూడా కాదు. ఏమిటో పంచపుష్పాలతో ఏమిటో సుమబాణేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర అంటే అమ్మా చదవండి, ఏమైంది దాన్ని ఏముంది? ఓ మైం హ్రీం శ్రీమైం క్లీం సౌహ్. అందుకేగా నామావళి చదివేటప్పుడు అలాగే చదువుతున్నాం. జాగ్రత్తగా గమనిస్తే ఆ పంచప్రణవాలే, ఆ శాక్తేయ ప్రణవాలు ఉన్నాయే, ఆ పంచప్రణవాలే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి బాణములు. ఏమిటండి? ఏమిటవి? బాణములట. ఇంతకీ అవి దేంతో తయారు చేశారో తెలుసా మీకు? తుమ్మెదలు. ఎంతో తయారు చేశారు? తుమ్మెదలలో ఒక శక్తి దాగి ఉంటుంది. ఏమిటా శక్తి? భ్రామరి. దాంట్లో ఒక శక్తి ఉంది. ఏమిటది? భ్రామరి. ఆవిడ ఆ పంచబాణాలను ప్రయోగిస్తుందట మనసనే విల్లులోంచి. భ్రామరీ శక్తిని మనసనే విల్లులో నుంచి ప్రయోగించింది. ఏమవుతాం మనం అప్పుడు? భ్రమరం ఏం చేస్తూ ఉంటుంది? ఏం చేస్తూ ఉంటుంది? ఏం చేస్తూ ఉంటుంది భ్రమరం? అన్వేషిస్తూ ఉంటుంది, మకరందాన్ని అన్వేషిస్తూ ఉంటుంది. ఒక పుష్పాన్ని నుంచి ఒక పుష్పానికి వెళుతూ ఆ మకరందాన్ని సేవిస్తూ చిట్ట చివరికి ఒక కమలంలోకి చేరుతుంది. అది కూడా శతపత్ర కమలంలోకి చేరుతుంది. శతపత్ర కమలమా సహస్రపత్ర కమలమా అన్నారు. ఏమండి? శతపత్ర కమలమా సహస్రపత్ర కమలమా? అయ్యా, 100 పత్రాలున్న కమలాన్ని కనిపెట్టడమే ఇక్కడ చాలా కష్టం. సాక్షాత్తుగా తేవాలంటే అమ్మవారికి ఉత్తమమైన అర్చన ఏమిటో తెలుసా? కమలార్చన, కమలములతో అర్చన చేయడం. ఈ శరన్నవరాత్రిలో కేరళలో ఒక ఆలయం ఉంటుందండి. అక్కడ ప్రత్యేకంగా ఆ అమ్మవారి కోసమనే ఒక కొలను ఉంటుంది. ఆ కొలనులో కమలములు పెంచుతారు. అందులో నల్ల కలువ, నల్ల కమలం కూడా ఒకటి వస్తుంది. ఆ నల్ల కమలం ఒక్కటే వస్తుందట. అది ఇవేమో 108, 1000 ఎన్నో వస్తాయట. అదేమో ఒకటే వస్తుందట. ఆ ఒక్కదాన్ని మణిపూసగా పెట్టి కమలాల దండ కడతారట. ఆ కమలాల దండ వేస్తారట. అది అమ్మవారికి చాలా ఇష్టమట. రేపు ఎవరైనా వెళుతున్నారా మరి కేరళ? తేవాలి కదా మరి. అలా చెప్పలేదు. ఏ దృష్టితో చెప్పారు ఇప్పుడు? రాగపాశ. ఆ మకరందాన్ని అన్వేషించే పనిలో మనకేం కలిగింది? రాగపాశ. అదిట. పాశ అంటే ఏమిటి? కట్టేది. అదేంటండి? పాశ అంటే కట్టేది. పాశము చేత కట్టబడేది ఏది? పశువు. పాశము చేత కట్టబడేది పశువు. అందుకని మనల్ని విడిపించడానికి ఆవిడ ఆ పాశం పట్టుకుందంటావా, కట్టడానికి పట్టుకుందంటావా? విడిపించడానికి పాశం పట్టుకోవడం, కట్టడానికి కావాలి. కానీ ద్వేష అంకుశ. ద్వేష అంకుశ అంటే అమ్మవారి ఎడల రాగం ఏర్పడితే విడుదల పొందాం. ప్రపంచ భావంలో నుంచి, జీవభావంలో నుంచి, బంధంలో నుంచి విడుదల పొందాం. కాబట్టి నీలో రాగం బలంగా ఉందనుకోండి, ఆ రాగాన్ని ఎడతిప్పాలి అమ్మవారి వైపు. అర్థమైందండి? మా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనండి అన్నారనుకోండి, అది రాగమేనా కాదా? ఈ ఉండలేని గొడవ అంతా రాగమే. ఏదైనా సరే, అది ఏదైనా సరే. మా ఇంట్లో ఉప్పు రాచిప్ప చూడకుండా నేను ఉండలేనండి. తెలుసా నీకు ఉప్పు రాచిప్ప అంటే? తెలియదు. అయ్యో,
అర్థమైందండి? ఉప్పు కరిగిపోకుండా ఉండాలంటే ఎందులో పెట్టాలి? ఉప్పు రాచెప్పలో పెట్టాలి అంతే. మిగిలిన చోట పెడితే ఉప్పు కరిగిపోతుంది. అర్థమైందండి? కాబట్టి ఒక్కరోజైనా మా ఇంట్లో ఉప్పు రాచెప్పని చూడకుండా నేను ఉండలేనండి అంటే ఏం చేయాలి ఇప్పుడు? దాంతో ఏముందమ్మా పని? కాబట్టి రాగద్వేషాలను రెండింటిని ఎటువైపు తిప్పాలట? మనస్సును ఎటువైపు తిప్పాలట? కాబట్టి ద్వేషం మనకు ఉందా లేదా? అసలు ఏమంటే ద్వేషం మనకు ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? దారెమ్మడపోతుంటే ఒక కుక్కకి దెబ్బ తగిలింది. ఆ కుక్కని కాపాడపోతే ఆ కుక్క కరిచింది. ఇప్పుడు ఆ కుక్కని కాపాడాలా మానేయాలా? కాపాడాలా మానేయాలా? కరిచింది కదా మరి. ఓహో, ఆ రీతిగా మనకంటే చిన్నపిల్ల అయినటువంటి మోనిక అమ్మాయి వస్తుంటే ఒక్కొక్కకి దెబ్బ తగిలింది రోడ్డు మీద. దాన్ని వెళ్ళి కాపాడదామని వెళ్ళి పట్టుకుంది. అదేమో దానికి హాని కలుగుతుందేమోనని సంధ్య వాళ్ళ అమ్మాయి అదేమో అమ్మాయిని కొరికింది. సరే కొరికితే మాత్రం నేనేమో వదిలిపెడతానా అనుకుంది. వెళ్ళి దాన్ని కాస్త చక్కగా వైద్యం చేయించే దగ్గరికి తీసుకెళ్ళి అప్పచెప్పి అప్పుడు మళ్ళీ ఈడేళ్ళు వైద్యం చేయించుకొని అప్పుడు వచ్చింది. కానీ ఆ కుక్క ఎడల కానీ ఇక్కడ ఉన్న కుక్కల ఎడల కానీ ఏ రకమైన ద్వేషభావం లేదు ఆవిడ. ఏమిటి? బాధించబడినా కూడా. ఎందుకని? ద్వేషం అనే లక్షణం లేదు కాబట్టి. ఆ ద్వేషం అనే లక్షణం మనలో కనుక ఉన్నట్టయితే అమ్మవారు అంకుశాన్ని వాడవలసిందే. ఈ ద్వేషం అనే లక్షణం ఏనుగు వంటిది. ద్వేషం అనే లక్షణం ఏనుగు వంటిది. ఏనుగును ఉలంగా తీసుకోవాలంటే ఏం చేయాలి? అంకుశాన్ని వాడవలసిందే. దుఃఖం బాగా రావాల్సిందే. అర్థమైందండి? తలపోటు ఎంత వస్తుందో తెలుసా అంకుశంతో పొడిస్తే? తెలుసా తలపోటు ఎవరికైనా? ఇక్కడ పొడుస్తాడు దానికి కరెక్ట్గా. ఇక్కడ మెత్తగా ఉంటుంది అన్నమాట దానికి. ఆ ఏనుగు మధ్యలో రెండు మూపులు ఇట్లా కనబడతాయి కదా పైన. ఆ రెండింటి మధ్యలో ఒక అంగుళం ప్లేసు భగవంతుడు దానికి మెత్తగా పెట్టాడు. ఆ మావాడి వాడు ఏం చేస్తాడంటే కరెక్ట్గా అక్కడ పొడుస్తాడు. అది ఇక భూమి గుండ్రంగా కాదు, తల్లడిల్లిపోయి నేల మీద పడిపోతుంది. అంత నొప్పి వస్తుంది అనమాట. మనకు కూడా విపరీతమైన తలనొప్పి వచ్చి మైగ్రెయిన్ తలనొప్పితో బాధపడేవారు ఉంటారు. అర్థమైందండి? ఎందుకని వాళ్ళకి ఆ మైగ్రెయిన్ వచ్చింది? అప్పుడు ఎప్పుడో అలా ఉన్నారు, ఇప్పుడు అలా అనుభవించవలసి వస్తుంది. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా రాగం అనేది ఉంటే మటుకు ఆవిడ పాశమును వాడవలసిందే. ఈ పాశం అంటే మరొక పేరుందండు, తెలుసా మీకు ఎవరికైనా? శిక్షించడానికి వాడతారు దాన్ని. పశువుని ముందుకు నడిపించాలంటే ఏం చేయాలి? ఏమిటది? ఏమిటి? దేంతో? కొరడా, ఏదో చల్కోల్, ఏదన్నా పేరు పెట్టుకో. కొరడా, దాంతో కొడతాడు. ఎద్దును ఎట్లా నడిపిస్తారు? దాంతో కొడతారండి. ఏదైనా సరే. గుర్రాన్ని నడపాలన్నా అంతే. హంటర్, ఇంగ్లీష్లో చెప్తే ఏమిటి? హంటర్. ఆ పాశం అంటే అది. కాబట్టి రాగం అనేది ఉంటే, దేని ఎడల నీకు రాగం ఉంటే దాని చేత నీవు బాధించబడి పరిణామాన్ని పొందుతావు. దేని ఎడల ద్వేషం ఉంటే దాని చేత నీవు ఏనుగు ఎట్లా అయితే అంకుశం చేత పొడిస్తే బాధించబడతావు, అటువంటి తీవ్రమైన బాధించబడి అప్పుడే విడుదలవుతావు. కాబట్టి మనసును మన దగ్గర ఉంచుకోవాలా, ఆవిడకి ఇచ్చేయాలని? అసలు ఆవిడ దగ్గర తీసుకోవడం ఎందుకంటే మనం ఆలోచించండి. ఈ తీసుకోవడం ఎందుకు? దాంతో తగాదా పడడం ఎందుకు? మళ్ళీ నువ్వే తీసుకోమ్మా అని ఇచ్చేయడం ఎందుకు? అసలు ఆవిడ దగ్గరే ఉంచుకోమని చెప్పచ్చుగా. ఆలోచించండి. ఏది విజ్ఞత? ఇది నీ దగ్గరే ఉంచుకోమ్మా తల్లి, నాకు వద్దు అనొచ్చు కదా. నీ దగ్గర జ్ఞానం ఉంది, నీ దగ్గర ప్రజ్ఞ ఉంది, నీ దగ్గర చైతన్యం ఉంది, నీ దగ్గర ప్రకాశం ఉంది. వాటి వల్ల నాకేం ఇబ్బంది లేదు, అవి ఇవ్వచ్చు కదా. ఇబ్బంది కలిగే వాటిని కోరి పుచ్చుకోవడం ఎందుకు? మరలా ఇబ్బంది పడి నాకొద్దు బాబోయ్, నువ్వు తీసుకో నువ్వు తీసుకో నువ్వు తీసుకో అంటాం ఎందుకు? కాబట్టి జీవుడు అంటే ఏమిటి? మనకే సుఖం అనుకుంటూ ఉంటాడు, వాడే జీవుడు. శబ్దం, రసం, రూపం, గంధం, స్పర్శ అనే తన్మాత్రలు 5 పుష్ప బాణములు.
మనసే చెరుకు విల్లు, రాగమే బంధించే పాశము, ద్వేషమే అంకుశము. అవ్యక్తమహదహంకారా కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిన్యోన్ స్వస్తికోణగా దేవత. భగమాలిన్యో అంతస్త్రికోణగా దేవత. మరీ చిన్నగా ఉంది, ఇది కనబట్టలేదు. అంతస్త్రికోణగా దేవత అర్థమైందండి. అంతస్త్రికోణం అట. ఎన్ని ఉంటాయండి త్రికోణాలు? త్రిచక్రంలో ఎన్ని ఉంటాయి? ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా గీసేసి ఉంటాయి కదా లోపల అన్న, టకా 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 త్రికోణాల మీద త్రికోణాలు గీసి ఉంటాయండి. ఆ త్రికోణాల గురించి చెప్తున్నారు. ఆ లోపల ఆ త్రికోణాలు ఏవైతే ఉన్నాయో అవంతా ఏమిటట? లోపలి త్రిభుజం యొక్క దేవతల గురించి చెప్తున్నారు. అవ్యక్తము, సమిష్టి జ్ఞానము, సమిష్టి అహంకారము, వీరే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలి. ఈ భగమాలినికే మరొక పేరు కౌళిని. ఎక్కడున్నారు వీరు? లోపల ఉన్నారండి వీడు. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. సుషుమ్నా నాడి లోపల ఉంటారండి వీళ్ళు. అందుకే వీళ్ళ పేర్లు ఏమిటి? అవ్యక్తం, జ్ఞానం, అహంకారం. వ్యష్ట సమిష్ట? సమిష్టి. సమిష్టి అంటే దేవతలు ఎప్పుడు సమిష్టి, మర్చిపోకూడదు. అంటే 84 లక్షల జీవరాశుల యొక్క సమిష్టి అహంకారం, 84 లక్షల జీవరాశుల యొక్క సమిష్టి జ్ఞానం, 84 లక్షల జీవరాశుల యొక్క సమిష్టి అవ్యక్తం. అంతేగాని దాని తెచ్చి వెస్టికి పెట్టుకోకూడదు. అర్థమైందా? సరే. అలా ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎక్కడ ఉన్నారు? అంతర త్రికోణాలలో ఉన్నారట. సరే. నిరుపాధిక సంవిదేవ కామేశ్వర, పరిమితి లేని శుద్ధ చైతన్యమే జగదీశ్వరుడు కామేశ్వరుడు. పొద్దునేదో చదువుకున్నట్టున్నాం. నిరుపాధికము, నిరతిశయము, నిత్యము. ఆ మూడు ఎవరి లక్షణాలు? సచ్చిదానంద లక్షణాలు. సచ్చిదానందములో ఆనంద లక్షణాలు. అర్థమైందండి? అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. నిరుపాధిక సంవిదేవ కామేశ్వర, పరిమితి లేని శుద్ధ చైతన్యం. సంవిదేవ అంటే సంవిత్ బిందువు. ఏమిటండి అది? సంవిత్ ఏవ, సంవిత్ బిందువు. సంవిత్ బిందువు అంటే విత్ అంటే ప్రకాశం. విత్ అంటే ఏమిటి? ప్రకాశం. విమర్శ బిందువు, ప్రకాశ బిందువు కలిసిపోతే సంవిత్ బిందువు. శుక్లము, శోణితము కలిసిపోతే ముందు అండము, ఆ తర్వాత పిండము. అండము, ఆ తర్వాత పిండము. అంతేనా కాదా? ఈ అండమే ఆ పిండమైంది. ఆ రెండు కలిసిపోతే పిండాండమైంది. ఆ అండమే బ్రహ్మమైంది అక్కడ సమిష్టిలో. 84 లక్షల జీవరాశుల సమిష్టి అండము. దానికి ఏం కలిసింది ఇప్పుడు? బ్రహ్మము. కలిస్తే ఏమైంది? బ్రహ్మాండం. అర్థమైందండి? ఇదేమో పిండాండం, అదేమో బ్రహ్మాండం. కాబట్టి జాగ్రత్తగా సోపాధికమంతా పిండాండం, నిరుపాధికమంతా బ్రహ్మాండం. సోపాధికమంతా వ్యష్టి, నిరుపాధికమంతా సమిష్టి. ఇంతకీ అమ్మవారికి 8 చేతుల 18 చేతుల ముందు తేల్చండి. అమ్మవారికి 8 చేతుల 18 చేతుల? అష్టభుజ దుర్గ, అష్టాదశ భుజ దుర్గ. ఏమండి? మహిషాసుర మర్దిన, శుండాసుర, భండాసుర, ఇంకెవరండి వాళ్ళు? శుంభ నిశుంభ, రక్తబీజ, చండముండ, ధూమ్రలోచన. ఆ లైన్లో చదివేసిందండి అసురుల పేర్లన్నీ. వీళ్ళందరూ బయట ఉన్నారా, లోపల ఉన్నారా? అంతా మన లోపల ఉన్నారా బాబు? వీళ్ళందరినీ వెతికి పట్టడమే విచారణ, స్వాధ్యాయం. అందులో దేవి భాగవతం అందుకని చదవమంటారనమాట. అంటే ఏ ఆసురీ లక్షణం మనలో మేల్కొంటే ఆ అసురుణ్ణి వేసేసిన అమ్మవారి రూపాన్ని మనం, లక్షణాన్ని మనం ధారణ చేయాలి. రక్తబీజుడు వచ్చాడండి, ఏం చేయాలి అప్పుడు? మహాకాళి.
ఆవిడ వస్తేనే వీలైంది. మహాసరస్వతిని పంపిస్తే ఈ రక్తబీజుడితో వ్యవహారం కుదరదు. అంతేనా కాదా? ఎందుకని? అదంతా కుదరదు. ఆవిడ ఎవడికి సరిపోయిన శక్తి దాన్నే ప్రయోగించాలి. తామసిక శక్తిని ఓడించాలంటే ఆ రకమైన సాత్విక శక్తిని వాడవలసిందే, లేదా ఆ రకమైన రాజసిక శక్తినో తామసిక శక్తినో వాడవలసిందే. కాబట్టి ఎప్పుడెప్పుడు మనలో 3 గుణాలు ప్రత్యక్షమవుతాయో అప్పుడప్పుడల్లా ఏం చేయాలి? దివ్యత్వం, ఆ అమ్మవారి యొక్క లక్షణాలు. అందుకు ఈ గొడవంతా ఈ అవతారాల వ్యవహారం ద్వారా తెలియ చెప్తున్నాం. ఇవాళ ఏమిటండి అంటుంటారు పొద్దున్న కూర్చోగానే, ఏమండి ఇవాళ ఏం చదవమంటారు? ఇవాళ లలితా త్రిపుర సుందరి, త్రిపురత్రయం. ఇంతకీ అమ్మవారు ఏమిటి? త్రిపురత్రయం. ఏమిటది? బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి. 3 3 9 నవరాత్రులు. మొదటి 3 బాలా త్రిపుర సుందరి, తర్వాత 3 లలితా త్రిపుర సుందరి, చివరి 3 మహాత్రిపుర సుందరి. అందుకని నవరాత్రులు ఏమిటయ్యా? త్రిపురత్రయం. అలా చూడడానికి రావాలి. బాలా త్రిపురం అంటే ఇప్పుడు ఎన్నో రోజుకి వచ్చేసాం మనం. అందుకని వాళ్ళు ఏమిటి? లలితా త్రిపుర సుందరి. అదేం కుదరదండి, పంచమి నాడే పెట్టాలి లలితా త్రిపుర. ఏ దృష్టితో మనం అన్వయం చేస్తున్నామన్నది, ఏ దృష్టితో అమ్మవారిని అర్చిస్తున్నామనేది అక్కడ ముఖ్యం. అర్థమైందండి? మొదటి 3 ఏమిటి? బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి అంటే త్రిపుటి బాగా వికసించినట్ట, ఇప్పుడిప్పుడే వికసిస్తున్నట్ట. ఇప్పుడిప్పుడే ఆవిడకి 80 ఏళ్ళు రాలేదు. ఎన్నేళ్ళు వచ్చినాయి? బాల అంటే 8 ఏళ్ల లోపల, బిలో 8. అర్థమైందండి? 8 ఏళ్ల లోపల త్రిపుర సుందరట. 8 ఏళ్ల లోపల కూడా త్రిపురములు ఉన్నాయి. ఏమిటా త్రిపురములు? భూలోక, భువర్లోక, సువర్లోకం. అవే ఆ ముల్లోకములే త్రిపురములు. అర్థమైందండి? త్రిపుటి అంతా త్రిపురములే. వేదాంత పరిభాషలో చెప్తే త్రిపుటి అంతా త్రిపురములే. అంటే శరీరత్రయం, దేహత్రయం, తాపత్రయం, రుణత్రయం, కాలత్రయం, ఇంకా ఎన్ని త్రిపుటులైనా చెప్పచ్చు. అర్థమైందండి? ఇదంతా గుణత్రయం. ఈ త్రిపుటులన్నింటినీ దాటాలంటే ఎవరిని ఆశ్రయించాలి? త్రిపుర సుందరి. అవగాహన కలగాలి. మొట్టమొదట దాటాలంటే ముందేం చేయాలి? అసలు అవగాహన కలగాలి కదా. అదంటే ఏమిటో తెలియాలి. తర్వాత ఏం చేయాలి? అందులో దర్శించాలి. ముందు జ్ఞాతుం, ద్రష్టుం, తర్వాత ప్రవేష్టం, తర్వాత అధిగచ్చతి. మొదటి 3 పనులు అమ్మవారివి. మొదటి 3 పనులు ఎవరివి అంటే ఏమిటి? జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టం. ఇక్కడ దాకా అమ్మవారు చేసి పెడతారు. తర్వాత ఏం చేయాలి? అప్పుడెవరు రావాలి? త్రిపురారి. ఈవిడేమో త్రిపుర సుందరి. ఆవిడెవరు? ఆయనెవరు? త్రిపురారి. ఆయన దగ్గర ఈ 3 లేవు, ఒకటే ఉంది. అర్థమైందండి? జాగ్రత్తగా ఇద్దరూ త్రిశూలధారులే, కానీ త్రిపుటికి అతీతంగా ఉన్నవాడే శివస్వరూపుడు. ఆ శివజ్ఞానంతో ఈ త్రిపురాలను దాటిస్తాడు, అధిగమింపజేస్తాడు. కాబట్టి మొదటి 3 రోజులు బాలా త్రిపుర సుందరి, తర్వాత 3 రోజులు లలితా త్రిపుర సుందరి. లలిత అని ఎప్పుడు అంటామండి? తెలుసా మీకు ఎవరికైనా? బాల, తరుణి, లలిత, ప్రౌఢ, వృద్ధ. ఇదిటా మీరు తెలుసా మీకు ఎవరికైనా? స్త్రీ జీవనాన్ని 5 విభాగాలు చేశాం. ఒకటేమిటండి? బాల. 2 తరుణి. ఒకటి చెప్తే ఒకటి. బాల, తరుణి, లలిత, ప్రౌఢ, వృద్ధ. అంతే. ఎలా చెప్పారండి? ఇలాగా మీ వయసును బట్టి చెప్పారా? కాదు, పరిణతి, పరిపక్వతను బట్టి చెప్పారు. అర్థమైందండి? ప్రజ్ఞాసూత్రం మీద మీ పరిపక్వతను బట్టి చెప్పారు. అర్థమైందండి? ప్రజ్ఞ బాలలో ఎలా ఉంది? అప్పుడే వికసిస్తోంది. అంటే 8 ఏళ్లకే ప్రజ్ఞా వికాసం సాధ్యము స్త్రీమూర్తికి. ఎప్పుడు ఉపదేశం చేయవచ్చు? 8 ఏళ్లకు చేసేయవచ్చు. పూర్వం గౌరీ పంచాక్షరి బాల తప్పక ఇచ్చేసేవాళ్ళు. షడక్షరి అంటారు. అర్థమైందండి? ఓం నమ శివాయ ఎలా షడక్షరో అలాగే బాలకు కూడా షడక్షరి. అన్నీ ఇప్పుడు ఈయన అన్ని మైక్లో చెప్పేస్తున్నాడండి. రహస్యం ఏం చెప్పకూడదు ఈయన.
నాకు అర్థం కాదు అనుకుంటుంది ఆవిడ. అది అర్థమైందండి. అందుకని రహస్యం ఎలా చేయాలో నిన్న చెప్పావు మంత్రానికి ఎలా చేయాలో ఏమిటో అదంతా అలా ప్రతిదానికి తెలియాలి. ఏదైనా ఒక మంత్రం అంటూ ఉంటే ఆ మంత్రానికి అన్నీ తెలియాలి. న్యాసం అంతా తెలియాలి, దాని జపం ఎలాగో తెలియాలి, మార్జనం తెలియాలి, తర్పణం తెలియాలి, హోమం తెలియాలి, అన్నీ తెలియాలి. సాంగ విధి అంటారు దాన్ని. అలా తెలుసుకోవడానికి ఏమంటారు? సాంగ విధి. ఆ సాంగ విధి లేకపోతే అంతా అసంపూర్ణమే. తెలుసా అంటే తెలుసు అంతే, నామకే వాస్తే. ఇప్పుడు మనందరికీ అన్నీ తెలుసా తెలీదా? మీరు ఏదన్నా చెప్పండి, నాకు తెలుసండి బాబోయ్ అంటుంది లోపల నుంచి బుద్ధి. ఎందుకని 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వినేసంగా. మరి ఏదైనా నేర్చుకోవమ్మా, ఆల్రెడీ నాకు అది వచ్చండి బాబు. సరే అయితే నేర్పమ్మా, అది నాకు రాదండి. ఈ వచ్చన్న వాళ్ళందరినీ నా సీట్లో కూర్చొని నేర్పమనంగానే నాకు రాదండి అంటాడు. ఒరే వస్తే నేర్పాలి కదా మరి. అర్థమైందా? ఎప్పుడు వచ్చినట్టు? సాంగ విధి వస్తే వచ్చినట్టు, పూర్ణంగా వస్తే వచ్చినట్టు, కొద్ది కొద్దిగా వస్తే అదేం వచ్చినట్టు, అంతేనా కదా? సరే, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? లలితా త్రిపుర సుందరి. అదే అసలు విషయం చెప్పడం కూడా. అంటే ఈ పద్ధతిగా మీకు లలితా త్రిపుర సుందరి ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ అందుకని మీ జీవనాన్ని దృష్టిలో పెట్టుకు చెప్తున్నాను. అలా అన్వయం చేసుకోవడం రావాలి. అంటే ఎక్కడో లలితా త్రిపుర సుందరి భువనేశ్వరి పీఠంలో ఉంది అని చెప్పడం ఎంతోమంది చెప్తారు, కానీ మీ జీవితంలోనే ఉంది, ఎక్కడో లేదు. ఎలాగా? బాల తర్వాత ఎవరు? తరుణి. 8 నుంచి 16కు వచ్చింది ఈవిడ. 16 సంవత్సరాలు రాగానే ఎవరండి ఈవిడ? తరుణి. మరో 8 కలిపాం, 24 ఏళ్ల అమ్మాయి లలిత. 24 ఏళ్లకు పెళ్లి చేయాలా అక్కర్లేదా? పెళ్లి చేయాలా అక్కర్లేదా? పెళ్ళి అవ్వాలి, కానీ తల్లి అయి ఉండకూడదు. పెళ్ళి అంటే నూతన వధూవరులని, అక్కడ నూతన వధువుని ఎవరితో పోల్చారు? లలితా త్రిపుర సుందరితో పోల్చారు. ఆ నూతన వధువుని భువనేశ్వరి పీఠం మీద కూర్చోబెట్టి అర్చిస్తారు. ఆవిడే లలితా త్రిపుర సుందరి. అర్థమైందండి? శ్రీ విద్యా సంప్రదాయంలో అలా అర్చించి అప్పుడు మామగారు ఆవిడకి ఉపదేశం ఇస్తారు. అలా పరమహంస తన శ్రీమతి గారు శారదామాతని అర్చించారు. అలాగే భువనేశ్వరి పీఠం మీద కూర్చోబెట్టి. ఇలా చాలా సంప్రదాయాలు ఉన్నాయి. సరే, ఓకే. ఇంతకీ లలిత అర్థమైందండి. ఇప్పుడు మీరందరూ లలితా స్థితిని దాటారా దాటలేదా? ఎప్పుడో దాటిసామండి బాబు. అర్థమైందండి? మీరందరూ ఎవరెప్పుడు? ఆల్రెడీ ఎప్పుడో దాటేసాం మేము. లలితా త్రిపుర సుందరి ఎప్పుడో అయిపోయింది. సరే, మరి ఇంకా 2 ఉన్నాయి. అవేమిటి? ప్రౌఢ, వృద్ధ. అర్థమైందండి? 40+, 24 నుంచి మళ్ళీ దానికి 24 కలపాలి. 24కి 24 కలిపాం, ఎంత? 48. ఈ 48 ఆవిడ ప్రౌఢ. అంటే ఈవిడలో ప్రజ్ఞ ఎంత బలంగా ఉంటుందయ్యా అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినంత దృఢత్వంతో ఉంటుంది. అర్థమైందండి? ఈవిడలో ఏముంటుంది ప్రజ్ఞ? సృష్టికి ప్రతి సృష్టి చేయగలదు ఆవిడ. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అలా అయ్యవారు కూర్చున్నారట, ఆవిడని చూస్తూ ఉందట. అంతే, ఇక్కడ గణేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అంతే అంతే, అలా చూస్తూ ఉంది, వచ్చేసిందంటే. సంకల్పంతో సృష్టి చేయగలిగిన శక్తి కలిగినటువంటి అమ్మవారు ప్రౌఢ. మీకేమో పదార్థాలు అవసరంలా, కేవల సంకల్ప మాత్రం చేతనే సృష్టికి ప్రతి సృష్టి చేయగలరు. సృష్టి చేయగలరు, వాళ్ళ ప్రతి సృష్టి ఎందుకు? అర్థమైందండి? ఆ దశనేమంటారు? ప్రౌఢ. అంటే లలితా త్రిపుర సుందరి గణేశుడిని, సుబ్రహ్మణ్యుడిని దేవకార్యం కోసం అందించింది. ఎలా అందించింది? ఇద్దరినీ సంకల్పవశాత్తే. ఆవిడేమి మనలాగా స్థూల దశలో అందించలే. అర్థమండి? ఆవిడ ఎలా అందించింది ఆ ఇద్దరిని? అందుకే రేపు స్కందమాత వస్తుందండి. ఆ స్కందమాతే ప్రౌఢ. అర్థమైందండి? అప్పటికి ఎన్నేళ్ళు వచ్చేసినాయి ఆవిడకి? మనలాగానే ఆవిడ కూడా 48 ఏళ్ళేనా? కృష్ణ కృష్ణ. అర్థం కావడం కోసం చెప్తే ఉపమానాన్ని పట్టుకెళ్ళి, సరాసరి దృష్టాంతాన్ని పట్టుకెళ్ళి దార్ష్టాంతికంలో అప్లై చేయకూడదు. ఆవిడ కూడా 48 ఏళ్ళు అనకూడదు. సరే, వృద్ధ 48 + 48. ఇందాకేం చేసాం? 8 + 8. దీనికి ఏదో ప్రోగ్రెషన్ అంటారు, ఎవరికైనా తెలిస్తే, లెక్కలు బాగా వస్తే.
8 + 8 16, 16 + 8 24, 24 + 24 48, 48 + 48 ఎంత? 96 ఏళ్ళు వస్తే వృద్ధ. 96 ఇయర్స్. మీ పేరేమిటి అప్పుడు? వృద్ధ. అంతే. ఏమిటండి ఇది? తెలుసా మీకు ఎవరికైనా వృద్ధ అంటే? వృద్ధా అది దీర్ఘం ఉందండి, దానికి దీర్ఘం లేని కాదు అది. వృద్ధా అది అంటే అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు వృద్ధా, బ్రహ్మనిష్ఠులు అయిపోతారట అప్పటికి మీరు 96 ఏళ్ళు వచ్చేటప్పటికి. ఇది మీ జీవితం. 8 ఏళ్లకేమో బాల, 16 ఏళ్ళకి తరుణి. తరుణిని కూడా మనం పూజిస్తాం, తెలుసా మీకు ఎవరికైనా? కుమారి పూజ, కన్యాకుమారి అండి. కన్యాకుమారి పూజ 16 ఏళ్ళకి తరుణి. 8 ఏళ్ల వాళ్ళు పనికిరారు, ఆ పైన వాళ్ళు అసలు పనికిరారు. అర్థమైందండి? దాన్ని కన్యాకుమారి కుమారి పూజ అంటారండి. కాబట్టి శరన్నవరాత్రులు అంటే ఏమిటి? బాలని పూజించాలి, కుమారిని పూజించాలి, శివాసిని పూజించాలి. అర్థమైందండి? ఈ వృద్ధ ఈవిడే మహాత్రిపుర సుందరి. ఈవిడే మహాత్రిపుర సుందరి. మనకి ఒక ముసలావిడ కావాలండి. ఎంత ముసలావిడ అయ్యా అంటే ఇక ఆవిడ కంటే ముసలావిడ ఎవరు ఉండకూడదు. ఎక్కడైనా ఉంటారు, ఎక్కడైనా దొరుకుతారంటారా ఏమండి? అందరికంటే వృద్ధురాలు కావాలి. ఆవిడకంటే ముందెవరు ఉండకూడదు. ఆవిడెవరు? మహాత్రిపుర సుందరి, పరాశక్తి. అందుకని ఆవిడకి పరాభట్టారిక అని పేరు. ఆవిడకి ఏమైనా పేరు పెట్టాం? పరాభట్టారిక. అర్థమైందండి? ఎవరిని అనమలాగా? అదేమిటండి అంటే ఆవిడకి బ్రహ్మనిష్ట సహజమైపోయిందన్నమాట. అందుకని ఆవిడ వృద్ధ, ఆవిడ పరాభట్టారిక. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు కూడా మీ జీవితాన్ని 100 ఏళ్ల పాటు కనుక పూర్ణాయుర్దాయంతో జీవించారంటే మీరు కూడా ఏమైపోవచ్చు? పరాభట్టారిక అయిపోవచ్చు. అందుకని 96 ఏళ్ళు జీవించినటువంటి వాళ్ళని మనం ఏమని పిలుస్తున్నాం? పెద్ద ముత్తైదువ అండి ఆవిడ అంటున్నారా లేదా? ఏమిటి పెద్ద ముత్తైదువా? అయిపోయింది. బాల అయిపోయింది, తరుణి అయిపోయింది, లలిత అయిపోయింది, ప్రౌఢ కూడా అయిపోయింది. ఇంకా వృద్ధ. దీర్ఘం పెట్టకపోతే తేడా వచ్చేస్తాము, వయసు లెక్క పెట్టినట్టు అయిపోతుంది. జాగ్రత్తగా ఇలాగా బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి అనేటటువంటి త్రిపురత్రయంతో అర్చన చేసేటటువంటి శరన్నవరాత్రులలో మనం ఆ త్రిపుర సుందరి అనుగ్రహాన్ని, ఆ త్రిపురారి యొక్క అనుగ్రహాన్ని ఏకాదశి రోజున పొందుతాం. విజయదశమికి ఆవిడ శివజ్ఞానాన్ని ఇచ్చేస్తుంది మనకి. ఏకాదశి ఎవరికి అర్చన? ఇద్దరికీ కలిపి. అందుకని మనం హోమాలని ఏకాదశి నాడు పెట్టుకున్నాం. ఇప్పటి వరకు చేసిందంతా సర్వేశ్వరార్పణం, పరమేశ్వరార్పణం. హోమం చేసి స్వాహ పూర్ణాహుతి ఇచ్చేసామనుకోండి, అప్పుడు మన మనసు ఎవరి దగ్గరకు వెళ్ళిపోయినట్టు? ఇచ్చేసాం. అప్పుడు మన రాగద్వేషాలు ఎవరికి ఇచ్చేసినట్టు? చేసాం. మన పంచ తన్మాత్రలు ఎవరికి ఇచ్చేసినట్టు? చేసాం. అంతే. మంది కాదుగా, ఆవిడదేగా. మంది ఇవ్వాలంటే కష్టం, కానీ ఆవిడకి ఇవ్వడమే కదా, ఎలా అయినా ఇచ్చేస్తాం. ఏమండి? మనది ఇవ్వాలంటే కష్టమా? ఆవిడకి ఇవ్వాలంటే కష్టమా? ఇక్కడ ఆలోచించేవాడు ఎప్పటికైనా ఇస్తాడంటారా? కాబట్టి హోమం చివరిలో ఎందుకు పెడతారయ్యా అంటే, నాదేమీ లేదు, నేను లేను, నేను నాది అనేది లేనే లేదు అని నిర్ణయం చేయడం కోసమని హోమము పూర్ణాహుతి. అలా మనం ఈ క్రతువుని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఆఖరి 3 రోజులు మహాత్రిపుర సుందరి. ఈ 3 రోజులు 4, 5, 6, ఇప్పుడు 4లో ఉన్నాం మనం. చతుర్థ దివసే లలితా త్రిపుర సుందరి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.